వరంగల్ జిల్లా నర్సంపేట పురపాలక అవిశ్వాస పరీక్షకు కౌన్సిలర్స్ తీర్మానం ఇచ్చారు. మున్సిపాలిటీలో 24 మంది సభ్యులు ఉండగా 18 మంది బీఆర్ఎస్ పార్టీకి చెందిన వారు కాగా 6 కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు ఉన్నారు. అయితే బీఆర్ఎస్ పార్టీకి చెందిన మున్సిపల్ చైర్పర్సన్ గుంటి రజనీ కిషన్ పై సొంత పార్టీ సభ్యులే అవిశ్వాస తీర్మానం జిల్లా అధికారులకు ఇవ్వగా ఇవాళ అవిశ్వాస పరీక్ష అధికారులు ఏర్పాటు చేశారు. పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి నిరసన వ్యక్తం చేస్తున్న కౌన్సిలర్లతో మా ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి పొన్నగంటి స్వామి ఫేస్ టు ఫేస్. నర్సంపేట పట్టణంలో నర్సంపేట మున్సిపాలిటీ అయితే ఒక ఉత్కంఠ వాతావరణంలో కూడా తెరపైకి 2 రోజుల పాటు కూడా ఈ నెల 2వ తారీఖు నుంచి కూడా ఒక ఉత్కంఠ వాతావరణంలో మున్సిపాలిటీ ముసలంగా మెదులుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే మున్సిపాలిటీలో 24 మంది కౌన్సిలర్లు ఉండగా అందులో బీఆర్ఎస్ పార్టీకి చెందిన వారు మొత్తానికి 18 మంది ఉండగా దాంట్లో ఇవాళ మొత్తం రాజీనామా అంటే పార్టీ సభ్యత్వానికి రాజీనామా పర్వం కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఇవాళ అవిశ్వాస తీర్మానానికి కూడా వెళ్లకుండా కూడా ఇవాళ ప్రత్యేక ఒక ఇంటిలో కూడా ఇవాళ పార్టీ సభ్యత్వానికి అయితే రాజీనామా చేస్తున్నట్టుగా వైస్ చైర్మన్ మునిగల వెంకటరెడ్డి గారు ఉన్నారు. వాళ్ళతో అడిగే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మీరు ఇవాళ పార్టీ సభ్యత్వానికి ఎందుకు రాజీనామా చేసిండ్రు? ఇవాళ అవిశ్వాస తీర్మానానికి మీరు కార్యాలయానికి అంటే మున్సిపల్ కార్యాలయానికి ఎందుకు రాలేకపోయారు? అవిశ్వాసం ఈరోజు డేట్ ఉంది. అవిశ్వాసానికి వెళ్ళిన మా సభ్యులందరూ రాలేదు కాబట్టి అవిశ్వాసం ఎట్లయినా వీగిపోతుంది. మరి వీగిపోయేదానికి ఇప్పుడు మనం అక్కడికి పోయి పాల్గొనడం ఎందుకు అని చెప్పి ఆగిపోవడం జరిగింది. ఈ అవిశ్వాసం వీగిపోవడానికి మరి మా సభ్యులే కారణం కాబట్టి దానికి మరి మా పెద్దలు ఏ నిర్ణయం తీసుకోకుండా మా మీద విప్ జారీ చేసిండ్రు అని చెప్పి మా వారందరూ కూడా బాధాకరంగా ఉండి మరి ఈరోజు ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది. రాజీనామా నిర్ణయం తీసుకోండి. ఉన్నవాళ్ళు మేము నీ మాట వినకుండా పోయిన వాళ్లకు నువ్వు ఓటు వేయాలని మా మీద విప్పు జారీ చేసిన ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంటే 4 సంవత్సరాల కాలంలో పదవి మీరు చేపట్టిన నుంచి అప్పటి నుంచి ఆలోచన అంది ఇవాళ కొత్తగా తెర మీదకి ఎందుకు వచ్చింది అనుకుంటారు? 4 సంవత్సరాల నుంచి అవిశ్వాసం పెట్టాలి అనేది గవర్నమెంట్లో లేదు. 4 సంవత్సరాలు అనేదే ఉంది కాబట్టి 4 సంవత్సరాల నుంచి పెట్టలేదు. లేకుంటే ఇంతకుముందు సంవత్సరం కూడా పెడదామని వెళ్ళారు. కానీ అక్కడ ఆ జీవో లేదని మరి అప్పటి ప్రభుత్వం వాళ్ళు కలెక్టర్లందరికీ ఆదేశాలు ఇవ్వడంతో వాళ్ళు దాన్ని స్వీకరించలేదు కాబట్టి అప్పుడు పెట్టలేదు. ఇప్పుడు పెట్టడానికి రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీలలో 70 మున్సిపాలిటీలలో పెట్టారు. దాదాపు పెట్టడానికి ఇప్పుడే సమయం ఉంది, ఇప్పుడు పెట్టొచ్చు అని అన్నారు కాబట్టి వారు కూడా ఇప్పుడే పెట్టారు. పార్టీ సభ్యత్వానికి రాజీనామా మాత్రమే చేశారు. పదవికి ఎప్పుడు చేస్తారు మీరు? పార్టీకి మాత్రమే ఇప్పుడు చేశాము. పదవికి అనేది మా అందరి ఆలోచన మేరకు మేము రేపు కూర్చొని నిర్ణయం తీసుకున్న తర్వాత రాజీనామా చేస్తాం. ఎప్పుడు కూడా చైర్పర్సన్ గారు ఎటువంటి అభివృద్ధికరమైనటువంటి ఆలోచనతో మా ముందుకు రాలేదు, మమ్మల్ని ప్రోత్సహించలేదు, మమ్మల్ని ముందుకు తీసుకుపోలేదు. ప్రజలలో చులకనయ్యే దశలో ఆ చులకన భావాన్ని తట్టుకోలేక మేము అవిశ్వాసం ప్రవేశపెట్టాం తప్ప వేరే సొంత లాభాలు కానీ సొంత లాభాపేక్ష కానీ ఇందులో లేదు. ఆ నిర్ణయాలు ఇవన్నీ కూడా ఎప్పటికీ గౌరవ మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి గారి దృష్టికి ఎప్పుడు తీసుకెళ్తూనే ఉన్నాము. తీసుకెళ్తున్నటువంటి ఆ దశలో వారు సమన్వయం చేస్తా, ముందుకు తీసుకెళ్తా, నేను ఫండ్స్ అరేంజ్ చేస్తా, వారు తీసుకొచ్చినటువంటి ఫండ్స్ను కూడా గౌరవ చైర్పర్సన్ గారు ఇంప్లిమెంట్ చేయలేని దశలో మేమందరం కూడా చాలా మనస్తాపానికి గురైనాం తప్ప ఇందులో వేరే ఉద్దేశం ఏం లేదు. దయచేసి ఈ యొక్క విశ్వాసాన్ని ప్రజలందరూ కూడా మంచి పని చేసినని మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు తప్ప ఇక్కడ మమ్మల్ని కూడా ఏ ప్రజలు కూడా ఎవరిని కూడా తప్పుపడతలేరు. దయచేసి పాత్రికేయ మిత్రులు కూడా మమ్మల్ని ఆశీర్వదించమని కోరుతున్నాం. ఒంటెద్దు పోకడలతో వ్యవహరిస్తున్నటువంటి చైర్మన్ గారికి వ్యతిరేకంగానే చేయడం జరిగింది. ఆనాడు మేము గత పాలకవర్గంలో కూడా ఉన్నాం. గత పాలకవర్గంలో జరిగినటువంటి అనుభవాలను కూడా తీసుకొని ఈ పాలకవర్గంలో కూడా మేము పలు సూచనలు చేసినప్పటికీ పలు విధాలుగా డెవలప్మెంట్ మీద కాన్సెప్ట్ తోటి మనకు ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి, గవర్నమెంట్ ఉంది, ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఆ యొక్క విధానంతో మనము ప్రజలకు పోయి ప్రజల యొక్క మౌలిక వసతులు కల్పించాలన్న సదుద్దేశంతో పలుమార్లు మేము చైర్మన్ దృష్టికి తీసుకుపోవడం జరిగింది. చైర్మన్ ఎప్పుడు కూడా ఏ ఎజెండాలో కూడా పబ్లిక్ సంబంధించినటువంటి పనుల మీద జాస కానీ ఏది లేదు. మున్సిపాలిటీలో ఇప్పుడు కూడా 4 కోట్ల పైచిలకు నిధులు ఉన్నాయి. ఆ నిధులు ఇప్పటికీ సంవత్సర కాలం దాటింది నిధులుండి. ఆ నిధులనైనా కూడా అత్యవసర పరిస్థితులు ఉన్నాయి, వర్షాకాలం ఉన్నది, బురద ఉండే పరిస్థితులు ఉన్నాయి. సామాన్య ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు, తాగునీటికి ఇబ్బంది పడుతున్నారు, సాగునీటికి ఇబ్బంది పడుతున్నారు, చాలా విధాలుగా ఇబ్బంది ఉన్నదని చెప్పేసి మేము పలుసార్లు కూడా మా
శాసనసభ్యులు ఇంతకుముందు ఉన్నటువంటి పెద్ది సుదర్శన్ రెడ్డి గారి దృష్టికి కూడా తీసుకుపోవడం జరిగింది. అదే విధానంగా చైర్మన్ దృష్టికి తీసుకుపోవడం జరిగింది. తీసుకుపోయినప్పుడు ఎప్పుడు కూడా ఏ ఎజెండాలో కూడా ఒకవేళ పని పెట్టినా కూడా ఆ పని మీద అటువంటి పర్యవేక్షణ చేయడం కానీ, ఆ పని ఎక్కడికి వచ్చింది, అధికారులు టెండర్కు పిలిచారా, టెండర్కు పిలిస్తే అగ్రిమెంట్ అయిందా, అగ్రిమెంట్ అయ్యేది ఉంటే కాంట్రాక్టర్లు పని చేశారా చేయలేదా అనే అటువంటి ఏ మాత్రం కూడా ఒక్కసారి కూడా పర్యవేక్షణ చేసినటువంటి అవకాశం లేదు. మున్సిపాలిటీకి కనీస టైం ఇవ్వలేని చైర్మన్ అతను. చైర్పర్సన్గా తను చాలా వ్యక్తిగతంగా పర్వాలేదు, కానీ తను నిర్ణయాలు తన భర్త గుంటి కిషన్ అన్న గారు తీసుకోవడం వల్ల తను కొంచెం వెనకబడి ఉండడం వల్ల మేము ఏది చెప్పినా తను చేయలేకపోయింది. దానివల్ల మేము వార్డులో తిరగడానికి కూడా, మా వార్డులో మేము మాది 6th వార్డు కౌన్సిలర్ శ్రీదేవిని నేను మాట్లాడుతున్నా. ఇది విలీనమై ఉంది, మాకు చాలా మట్టి రోడ్లు ఉన్నాయి. నేను ఎంతో చేయాలని అనుకున్నాను, కానీ ఏమీ చేయలేని పరిస్థితి. నా వార్డులో 2 శ్మశాన వాటికలు ఉన్నాయి. శ్మశాన వాటిక విషయంలో కూడా చాలా ఇబ్బందులకు గురి చేసి నేను ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లాను, చైర్పర్సన్ దృష్టికి, మున్సిపల్ అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్తే మా మీద, నా కుటుంబం మీద, నా భర్త మీద, నా మీద, మహిళా కౌన్సిలర్ నన్ను చూడకుండా కూడా కేసుల పాలు చేసి ఈరోజు నేనేం చేయలేని పరిస్థితిలో నాకెవ్వరు అంటే ఇంత అధికార పార్టీలో ఉండి కూడా నాకెవ్వరు హెల్ప్ చేయలేదు అనే ఆలోచనతో నేను చాలా రాజీనామా చేస్తున్నాను. ఈ విషయంలో కూడా ఈరోజు మాకు అనిపించింది ఏంటంటే, పార్టీ సరైన చర్యలు మన చైర్పర్సన్ గారి మీద తీసుకోలేదని మాకు అనిపించింది. మాకు మనస్తాపానికి చాలా మహిళా కౌన్సిలర్స్ అయ్యి మాకు ప్రెస్లలో మా మీద అంటే మీడియాలో కూడా మాకు చాలా దుర్భాషలు ఆడుకుంటూ ఏదో డబ్బులకు ఆశించి ఇటు అటు మమ్మల్ని మారుస్తున్నారని మా మీద దుష్ప్రచారం చేయడం జరిగింది. కాబట్టి మాకు అది చాలా ఆవేదనగా అనిపించి ఈరోజు మేము పార్టీకి రాజీనామా చేయడం జరుగుతుంది. జిల్లా నర్సంపేట మున్సిపాలిటీలో కూడా మొత్తానికి 24 మంది కౌన్సిలర్లు ఉండగా అత్యధిక మంది బీఆర్ఎస్కు సంబంధించిన వాళ్ళే విజయం సాధించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా 18 మంది ఆ స్థానిక మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సమక్షంలో గత కొద్ది రోజులు కూడా ముసలంగా మొదలైందని చెప్తున్నారు. వారు మాజీ ఎమ్మెల్యే మాటతోని కూడా మేము ఇన్ని రోజులు కూడా అంటే ఎటు వెళ్లకుండా కూడా రాజీనామాలోకి వెళ్లకుండా కూడా ఆపిన పరిస్థితి అయితే కనపడుతుందని చెప్తున్నారు. మరి ప్రస్తుతానికైతే మా కౌన్సిలర్గా మేము కొనసాగుతున్నప్పుడు కూడా వార్డులో కూడా అభివృద్ధి కాదు, అనేక సమస్యలు ఉన్నప్పుడు కూడా ఎవరు పట్టించుకోలేరు. అందుకే మేము ముఖమ్మడిగా 14 మందితో కాదు 17 మంది రాజీనామా చేస్తున్నామని చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఇది మొత్తానికైతే ఓవరాల్గా నర్సంపేట మున్సిపాలిటీలో ముసులుతున్న పార్టీ సభ్యత్వాలే కావచ్చు, లేక పార్టీ అంటే పదవులుగా కావచ్చు, అంటే రాజీనామాల పర్వం కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ రాజుతో స్వామి, అమ్మాయి న్యూస్, వరంగల్.